నమస్తే పీనై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పింఛన్ పెంపుతో పేదల్లో సంతోషం. మంత్రి ఆదిమూలపు. నేను వసతి గృహం విద్యార్థినే. నూతన సంవత్సర వేడుకలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెంచిన నగదు పేదల జీవితాల్లో సంతోషం నింపిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2250 నుండి 2500 వరకు పెంచుతూ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందించారు. ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్కు అర్హత వయస్సును తగ్గించడం, లబ్ధిదారుల సంఖ్యను పెంచడం సీఎం విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, జేసీ కృష్ణవేణి, నగర మేయర్ గంగాడ సుజాత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మంచి రోజు, ఈ మంచి కార్యక్రమం మన జిల్లాలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మన జిల్లా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్ ఏదైతే ఉందో 3,72,105 ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్ వల్ల లబ్ధి పొందుతున్నారు. దాదాపుగా మన జిల్లాలో 109 కోట్ల రూపాయలు పెన్షన్లు ప్రతి నెల ఖర్చుతూ ఉంది. సో ఇప్పుడు దాకా చూసినట్లయితే జూన్ 2019 నుంచి డిసెంబర్ దాకా మన జిల్లాలో పెన్షన్ అమౌంట్ ఎంత డిస్ట్రిబ్యూషన్ అయింది అంటే 3,000 కోట్ల పైన మన జిల్లాలో పెన్షనర్స్ కి పెన్షన్ మన జిల్లాలో రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది ఒక చూస్తే 2 ఇయర్స్ 2.5 సంవత్సరంలో ఈ వెల్ఫేర్ లో ఒక కార్యక్రమం. కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, గౌరవ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారికి, ఎమ్మెల్సీ గారికి, జేసీ గారికి, డిఆర్డీఏ పీడీ గారికి, అలాగే మీ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 1 రోజునే మరి కొత్త పెన్షన్స్కి శ్రీకారం చుట్టడం, అలాగే ఉన్న పెన్షన్స్ కూడా మరి ఒక 250 రూపాయలు పెంచడం అనేది మరి అది ఒక గౌరవ సీఎం గారికి మాత్రమే దక్కుతుంది. మన ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా వారు ఏది 200 రూపాయలు, 250 రూపాయల లెక్కన 3,000 రూపాయలు అనేది ఒక 3-4 సంవత్సరాల్లో కూడా తీసుకొస్తానని చెప్పడం అనేది చూసామన్నప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా వారు అంటే అధికారానికి వచ్చినప్పుడు, అంటే సర్వీస్లోకి వచ్చినప్పుడు అప్పుడు వారు చూసింది 500 రూపాయలు ఉంటుంది. కానీ నా రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పుడు చూస్తుండేది 75 రూపాయలతోనే. 75 రూపాయలు తర్వాత దానిని 200 రూపాయలు చేయటం, ఆ తర్వాత 500 రూపాయలు చేయటం, ఆ తర్వాత 1000 రూపాయలు అనేది గడిచిన ప్రభుత్వం చేయటం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుండె ధైర్యంతోనే దీనిని నేను 3,000 రూపాయల వరకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పడం అంటే ఇది ఏ ప్రభుత్వంలో కూడా ఎవరికి కూడా అంత ధైర్యం అనేది ఏ రాష్ట్రంలో కూడా జరిగే విషయం కాదు. ఇది ఒక్కరు కూడా చాలా 0.016 టీఎంసీ నీళ్ళు నిల్వ చేసే ఒక అవకాశం ఉన్న దాంట్లో మంచిగా సమృద్ధిగా నీళ్లు మరి నిల్వ ఉన్నప్పుడు ఈ గడ్డిపడడం చాలా బాధాకరమైంది. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాత్రి మరి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క మహానముల ప్రాంతానికి బోట్లు పంపించి, గజయితగాలను పంపించి, డిపార్ట్మెంట్ అందరినీ అప్రమత్తం చేసి 24 గంటల్లో ఆ యొక్క గడ్డిని బూచివేసి ముందుండి ఒక నాయకుడిగా నిలబెట్టారని నిజంగా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఈరోజు ఈ ప్రాంతం ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం మనకందరికీ మరి వరదాయిని, మరి యొక్క జలతరంగిణి, ఈ యొక్క పశ్చిమ ప్రాంతం ప్రజలే కాదు యావత్ ప్రకాశం, మరి అట్లాగే కడప, మరి నెల్లూరు జిల్లా వాసులు కూడా ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫేజ్ 1 కింద ఏవైతే మరి ఈ మనకు పనులు చకచక మరి ముందుకు పోవాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి జూలైలో ఈ యొక్క సంవత్సరం 2022లో జూలైలో మొదటి దశ పనులు పూర్తి చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగిందో దాన్ని నెరవేర్చే దిశలో
మరి ముఖ్యంగా పునరావాస కాలనీల నిర్మాణం కానివ్వండి. ఆత్మవిశ్వాసం పట్టుదలతో విద్యార్థులు చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. స్థానిక భాగ్యనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1989 నుండి 2000 సంవత్సరం వరకు వసతి గృహంలోనే ఉండి విద్యను అభ్యాసం చేసినట్లు తెలిపారు. వసతి గృహంలో తాను అనుభవాలను పంచుకున్నారు. కాలక్షేపం కోసం కాకుండా ఇష్టమైన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ్ నాయక్, సంబంధ అధికారులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ అవ్వాలని ఉద్దేశించారు. నిజంగా మీరు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. రాబోయే 3 months కూడా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా కష్టపడి మంచిగా చదవండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి. 80%, 86% ఉన్న వాళ్ళు ఇంకా 90% అబౌవ్ ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ ఇక్కడ రావడంలో వచ్చే సంవత్సరం కలెక్టర్ మన దగ్గరికి వస్తే మనం కూడా ఆ టీంలో ఉండాలనేటువంటి స్పిరిట్తో మీరు అందరూ చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే చలిగాలి అది ఎంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు పడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చాలా హెల్త్ విషయంలో కేర్గా ఉండండి. ఫస్ట్ హాస్టల్ వెళ్ళానండి 1989 నుంచి 2004 దాకా హాస్టల్, ముందు స్కూల్ హాస్టల్, మళ్ళీ కాలేజ్ హాస్టల్, అక్కడ నుంచి మళ్ళీ ఐఎస్లో వచ్చేదాకా హాస్టల్లోనే ఉన్నా. సో కాలేజ్ హాస్టల్లో కూడా ఉండి ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి హాస్టల్లో ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్న హాస్టల్లో అక్కడ నుంచి మళ్ళీ ఐఎస్ ఎగ్జామ్ రాసి మళ్ళీ సర్వీస్లో రావడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం, తర్వాత ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా తేడా ఉంది హాస్టల్. అక్కడ హాస్టల్లో మనకి ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కేటాయించలేదు. ఢిల్లీలో ఉన్న హాస్టల్లో, కాలేజ్ ఉన్న హాస్టల్లో గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కానీ ఇక్కడ ఏముంది, అన్ని విధంగా ప్రభుత్వం అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో చెందిన పిల్లల కోసం మన జిల్లాలో కూడా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న కాలేజీలో రావాలి. అక్కడ ఉన్న మనకు తెలుసు అందరికీ జగన్న విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ వస్తున్నాయి. వేరే రాష్ట్రాల్లో ఈ స్థాయిలో లేకపోయినా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో ప్రభుత్వం అన్ని విధంగా కాలేజీలో కానీ హాస్టల్లో కానీ అన్ని విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే మనకేం చేయాలి, మన ఆ సమయం క్వాలిటీ టైం మన అకాడమిక్స్ పైన, స్టడీ పైన, లేకపోతే కొంతమంది అథ్లెటిక్స్, స్పోర్ట్స్, గేమ్స్ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఏదైనా చేస్తూ ఉంటే అది చాలా కష్టపడి పని చేసి మనం ఏదైతే టార్గెట్ పెడుతున్నాం. ఇందాక మాట్లాడారు ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. కాన్ఫిడెన్స్ చాలా అవసరం ఈరోజు. దాంతోపాటు మీ ఎంత కాన్ఫిడెన్స్తో ఇంటరాక్ట్ అవుతారు, ఎంత కాన్ఫిడెన్స్తో ఎవరు అడిగినా మీకు సమాధానం చెప్తారు, అది కూడా చాలా అవసరం. మీరు గ్రూప్ ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూ ఉన్నా లేకపోతే మళ్ళీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ రాసినా
కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉద్యోగాల గురించి కూడా ఇలాంటి ఇంటర్వ్యూలు వస్తాయి. అక్కడ మీకు ఇవన్నీ వస్తారు. సో ఈ హాస్టల్లో ఉండడం వల్ల మీకు అన్ని విధంగా ఇంటరాక్షన్ అవుతుంది కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి హాస్టల్లో ఉండడం వల్ల మనం సాధించడానికి అవకాశం ఉంది. కానీ అన్నిట్లో మనం స్వయంగా ప్లాన్ చేసుకొని, అంటే ఎవరు చెప్పకపోయినా ఏ విధంగా చేయాలి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఉండడం ఒక టైం పాస్ కాకుండా ఇక్కడ ఉన్నాం కదా ఏదో చేయడానికి వచ్చారు. ఇక్కడ వచ్చే ఒక లెక్చరర్ కావాలని కోరుకుంటున్నారు, ఇంకొకరు ఏదో ఒక ఆలోచనలు ఉన్నారు. ఏదైనా చేయాలంటే ప్రాసెస్ ఈజ్ ద సేమ్. ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత కుమారి వాణి ప్రియాంక జన్మదిన వేడుకలు నగరంలోని బొమ్మరిల్లు నందు ఘనంగా నిర్వహించారు. ముందుగా కుటుంబ సభ్యులు విద్యార్థుల నడుమ ఆమె కేక్ కట్ చేశారు. విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఏ వేరియంట్లో మనల్ని ఏమీ చేయకూడదు, ఉన్నదంతా కూడా పోయి పిల్లలతో బాగా చదువుకోవాలి. అలాగనే మరి మన యొక్క ప్రకాశం జిల్లా వాసులు మన బాలేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా డెవలప్మెంట్ అవ్వాలి. ముఖ్యంగా మనకు ఒంగోలు నగరపాలక సంస్థ అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలి. మిగతా నగరాల కన్నా కూడా ముందంజలో మరి మన మినిషి గారు తీసుకెళ్తారని చెప్పేసి దానికి కావలసిన సహాయ సహకారాలు భగవంతుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రము కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ సీఎం గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మరి మా అమ్మాయి, నా ఏకైక కుమార్తె వాణి ప్రియాంక, తన బర్త్డే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఆశ్రమంలో, బొమ్మరిల్లు ఆశ్రమంలో చేసుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను, చాలా ఆనందపడుతున్నానండి. ఈ పిల్లల మధ్యలో ఎందుకంటే గతంలో మాకు కూడా ఇలా వాలంటీర్ ఆర్గనైజేషన్ మాకు ఉండేది. ఇలాగ అనాథ పిల్లలు, వికలాంగుల పిల్లలకి మేము గత 25 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాము. కొన్ని కారణాల వల్ల దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ పిల్లల మధ్యన మా అమ్మాయి బర్త్డే చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరూ కూడా, ఇక్కడ వాళ్ళంతా కూడా మా అమ్మాయిని ఆశీర్వదించి తను ఏదైతే కోరుకుంటుందో తన కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని, తనకి నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచిగా ఉండాలని, అందరి యొక్క మన్ననలు పొంది మా తల్లిదండ్రులుగా మేము కోరుకున్నది మాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేయటం అంటే ఈ సంవత్సరం అంతా మాకంతా శుభసూచకం అనేటువంటి మొదటి అడుగు పడింది. మేమందరము బొమ్మరిల్లు తరఫున అందరము కూడాను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. అందరూ మాటలైతే చెప్తారండి, ఇలా వచ్చి పిల్లలతో కలిసి వాళ్ళ చేతుల మీద వాళ్ళకి అలా భోజనం వడ్డించి ఈ కార్యక్రమం చేయటం అనేటువంటిది ఒక మంచి సోషల్ కాన్సెప్ట్. అది అట్లనే మేడం గారు వాళ్ళ పాపతో ఈ కార్యక్రమం చేయించటము, ఎందుకంటే ఇలాంటి యూత్లో ఇతరులకు సహాయపడటము అనేటువంటి విషయం కానీ ముందుకు వెళితే ఇట్లా సమాజం పట్ల మనం చాలా మంచి ఆలోచనతో ఉంటాము. కాబట్టి మేమందరం మా పిల్లల తరఫున, మా బొమ్మరిల్లు తరఫున మేడం గారికి, వాళ్ళ పాపకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ మధ్యలో బర్త్డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చిట్టం ఆంజనేయులు అండ్ వెంకటేశ్వర్లు మెమోరియల్ ఆధ్వర్యంలో 48వ ఆంధ్ర జూనియర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఈ నెల 12 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కబడ్డీ ఛాంపియన్షిప్ 2022 పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎస్పీ వేణుగోపాల్ హాజరై పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పూర్ణచంద్రారావు, శ్రీరాములు, రమేష్, సుమతి తదితరులు పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్స్లో రూరల్ ఏరియాస్లో గేమ్స్ డెవలప్ చేసే భాగంగా చిట్టెం ఆంజనేయులు ఎన్ వెంకటేశ్వర్లు మెమోరియల్ వాళ్ళు ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. చాలా డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు. దాంట్లో నా మిత్రులు చాలామంది ఉన్నారు అండ్ శ్రేయోభిలాషులు ఉన్నారు. సో వీళ్ళ డెడికేషను ఇది చూస్తుంటే చాలా నాకే ముచ్చటేసింది. యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ నా కోసం వచ్చి కూడా అక్కడ కూడా ఈ ఫోన్లో అటెండ్ అవుతూ ఉంటాడు, పూర్ణ. సో అది చూస్తే ఆ డెడికేషన్ చూస్తే నాకే అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఏదో నా వంతు సహాయంతో నేను అనుకొని సహాయం చేయడానికి ముందరకు వచ్చాను. ఇది సహాయం అనండి, యాక్చువల్గా ఇది నా కంట్రిబ్యూషన్ ఫర్ ఎంకరేజింగ్ ద రూరల్ గేమ్స్ అనేది నా ఉద్దేశం. సో అట్లానే ఈ అవకాశాన్ని ఈ 15 జిల్లాల నుంచి వచ్చే 13 జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులందరూ ఉపయోగించుకొని ఈ ఆటల పోటీల్లో పాల్గొని వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడేదానికి అవకాశం ఉంది. అండ్ ఈ లోకల్గా ఈ రూరల్ డెవలప్మెంట్ కూడా అవకాశం. పోటీలని చిట్టెం ఆంజనేయులు మరియు ఎన్ వెంకటేశ్వర్లు మెమోరియల్ పేరుతోటి జనవరి నెల 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీలలో ఈ 4 రోజులలో కబడ్డీ పోటీలని నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని ఈ కబడ్డీ పోటీలను వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఆనవాయితీ అనాదిగా కూడా సంక్రాంతి పండుగకి కబడ్డీ పోటీలు నిర్వహించడం అనేది ఎంతో సాంప్రదాయం. అదేవిధంగా ఈ చిట్టెం ఆంజనేయులు గారు మరియు ఎన్ వెంకటేశ్వర గారు కబడ్డీ అసోసియేషన్కి ఎనలేని సేవలు అందించారు కాబట్టి వారి పేరు మీద ఈ కబడ్డీ టోర్నమెంట్స్ కూడా జరగడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి ఇది ఒక సదావకాశం. ఒంగోలు ప్రజలకు ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం మన ఒంగోలులో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించడం అనేది రాత్రిపూట ఫ్లడ్ లైట్ తోటి సాయంత్రం 5 గంటల పాటుగా కబడ్డీ మీద ఉన్న ఉత్సాహంతో రూరల్ గేమ్లోని ఎంకరేజ్ చేయాలా, గ్రామీణ క్రీడాకారులని వెతికి తీయాలనేటువంటి మా యొక్క కార్యక్రమానికి వారు ఎంతో తోడ్పాటును అందించి మన జి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ బహుమతిగా 1 lakh రూపీస్ దీనికి సహాయం చేయడం జరిగింది. వారికి మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే సుమతి మేడం గారు తానా గారి ఆధ్వర్యంలో దాదాపు 3 లక్షల రూపాయలు విలువైనటువంటి బ్యాగ్స్ మరియు ఇతర క్రీడా సామాగ్రి అందరిని కూడా తానా టీషర్ట్స్ని కూడా ఈ కార్యక్రమానికి మేడం గారి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రకాశం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేకరించి ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి వారి వంతు కృషి చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు మరియు సుమతి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఏ కార్యక్రమం జరగాలంటే ఆర్థికమైనటువంటి సహాయ సహకారం చాలా ముఖ్యము. వాటిని కబడ్డీ మీద ఉన్నటువంటి ఉత్సాహంతో, కబడ్డీ మీద ఉన్నటువంటి మమకారంతో గ్రామీణ క్రీడాకారుల్ని మనం డెవలప్ చేయాలి, ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా కబడ్డీ అసోసియేషన్ అందరి తరఫున కూడా శ్రీనివాసరావు గారికి, సుమతి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంజనేయులు అండ్ వెంకటేశ్వర్లు మెమోరియల్ 48th ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలకి నా వంతుగా నాకు అవకాశాన్ని కల్పించిన మా కబడ్డీ అసోసియేషన్ పెద్దలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కబడ్డీ పోటీలు 12 నుంచి జనవరి 12th నుంచి 15th వరకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేందుకు మా వంతు సహాయ సహకారాలు ఎటువంటి సహాయ సహకారాలకైనా మేము ముందు. స్థానిక రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు ఒంగోలు కల్చరల్ మీడియా నూతన సంవత్సర వేడుకలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రా ప్రసాద్, మారెల సుబ్బారావు, అరుడారెడ్డి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. సాంస్కృతిక పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, ఇంకా అనేక ఉద్యమాల రూపంలో కానీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఒంగోలు కల్చరల్ మీడియా ఒక చక్కని వేదికగా ఉపయోగపడుతుందనడంలో మరి అది చాలా ప్రధాన భూమిక. వార్తల్ని అందరికీ
ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇకపోతే మామూర్తి గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన ఒక పత్రికా విలేకరే కాదు, మంచి వ్యాఖ్యాత, మంచి జర్నలిస్టు, మంచి రచయిత కూడా. ఇన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఈ యొక్క వార్తా ప్రపంచానికి ఒక ప్రధాన మీడియా భూమిక పోషించడం చాలా మంచి పరిణామం. మూర్తి గారు త్వరలోనే మా కల్చరల్ మీడియా, మా కల్చరల్ టీవీని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అంటే ఏదో క్రియేటివ్ థాట్ మనకే ఫేస్బుక్లో కూర్చోనో ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకొని ఇది చేద్దాం అనుకున్న దానికన్నా కూడా నిజమైన అవసరంలో నుంచి ఈ కల్చరల్ మీడియా అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల 1 సంవత్సర కాలంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా అది కొనసాగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. తర్వాత అటువంటి సంస్థని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారంతో నడుపుతున్న మూర్తి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత శ్రీశ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శిగానే ఉన్నారు. స్థానిక ఎల్బీజీ భవన్ నందు కేవీపీఎస్ ప్రజా సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె చంద్రశేఖర్ పాల్గొని క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాతుర్య హాస్పిటల్ అధినేత డాక్టర్ శివప్రసాద్ రాజు, సిహెచ్ సుధీర్ బాబు, కేవీపీఎస్ ప్రకాశం జిల్లా వ్యవస్థాపక కన్వీనర్ జాల అంజయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అట్లూరి రాఘవులు, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు డాక్టర్ రాజు గారికి, తర్వాత కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. సుమారుగా 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి రావటం జరుగుతోంది. ప్రతి సంవత్సరం నాకు ఈ కేవీపీఎస్ సంఘంతో చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా ఎక్కువగా ఏదన్నా చిన్నదానికి పెద్దదానికి నా దగ్గరికి వచ్చి ఏదన్నా అవసరం బట్టి సేవ చేస్తూ ఉంటాను. నేను కూడా అది నాకు ఎంతో ఇష్టం కాబట్టి వీళ్ళతో నాకు ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలని, ఇది నేను వచ్చి నా ప్రమేయంతో జరుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇయర్ మీరు అట్లనే ఇక్కడ చాలామందికి ఈ కోవిడ్ టైంలో సేవ చేశారు, ఎంతో ధన్యవాదాలు. వాళ్ళు 2-3 పేషెంట్స్ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఈ కోవిడ్ తర్వాత వచ్చి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు ఇక్కడ చేసిన సేవకి. వాళ్ళు రికవర్ అయ్యి వెళ్ళినందుకు డాక్టర్ సహకారం కూడా, చాలామంది డాక్టర్ సహకారం కూడా ఉండింది. అట్లనే ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘంలోకి ముందుకెళ్ళి పేదవారికి మంచి సలహాలు ఇస్తూ వాళ్ళకి ఏదైనా అవసరాలని తీరుస్తూ ముందుకెళ్ళాలని. మిత్రులు, అంతకంటే ఎక్కువ పోషకులు చంద్రశేఖర్ గారు మాట్లాడినట్లు ఈ కేవీపీఎస్ తోటి మిగతా వామపక్ష సంస్థలతోటి నాకు 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. మన రఘురామ్ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, మన అంజయ్య గారు కానీ, వీళ్ళందరితో రెగ్యులర్గా కలిసేసి సమస్యలు చర్చించడము, మా వైపు ఉన్నటువంటి సహకారం ఏదన్నా ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం దాదాపుగా ఊర్లో ఉన్న ప్రతిసారి వచ్చి మా వంతుగా మేము పాల్గొంటూ ఉన్నాము. అదే మాదిరి మన పార్టీ పనిచేస్తున్నటువంటి ఫుల్ టైం కార్యకర్తలకు కానీ మన హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని ముందు చెప్పుకున్నాము. ఇందుమూలంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం కానీ, మిగతా ఏదైనా సమస్యల కోసం కానీ, మెడికల్ క్యాంపుల కోసం కానీ ఈ పార్టీ తరఫున, వామపక్ష పార్టీల తరఫున ఏదైనా ఉంటే మేము అటెండ్ కావడానికి చాలా ఆనందంగా ఉంటాము. ఇక్కడికి పిలిచినందుకు 2022 నూతన సంవత్సరం సందర్భంగా 2022 క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ రాజు గారు ఈ యొక్క ఆవిష్కరణలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కేవీపీఎస్ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలుగా పెట్టుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలటం కోసం అనేక పర్యాయాలుగా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలని అనేక మంది కోరుకుంటా ఉన్నారు. వారిలో ప్రముఖులుగా కేవీపీఎస్ సంఘంలో
అనేక సందర్భాలుగా సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి ఈ యొక్క కేవీపీఎస్ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా జాలా అంజీ గారు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అట్లు రాఘుల్ గారు కూడా పాల్గొన్నారు. మేము కోరుతా ఉంది, ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది దళిత ప్రజలకు సంబంధించి అట్లనే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఈ పాటికే కరోనా సందర్భంలో చాలా కష్టకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా రాబోయేటటువంటి కరోనా వైరస్ ఇంకొక రూపంలోకి మారుతూ ఉంది. దీన్ని తట్టుకొని సమాజంలో మరింత అభివృద్ధికి చెందటం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగేంతవరకు ఈ యొక్క సంఘం తమ కర్తవ్యాన్ని భుజాన వేసుకొని పోరాడుతుందని ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి హామీ కూడా 23 సంవత్సరాలు సంఘం ఏర్పడి ఈ 23 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు ప్రజానీకానికి మేలు చేయడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో 85 రకాల కులవివక్ష రూపాలని గుర్తించి ఆ కులవివక్ష రూపాలకు వ్యతిరేకంగా ఈ 22 సంవత్సరాల్లో బాగా పోరాటం అనేది జరగడం అనేది జరిగింది. ఇంకంతేకాకుండా మన జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం అనేది జరిగింది. ఆత్మగౌరవం తర్వాత కుల నిర్మూలన పోరాటాలు కూడా మనం ఈ జిల్లా కమిటీ తరఫున ఎన్నో పోరాటాలు చేసాం. కాబట్టి ముందు ఈ యొక్క కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవ పోరాటాలు, కుల నిర్మూలన పోరాటాలు తర్వాత ఇవన్నీ యాక్టివ్గా. టంగుటూరు మండలం కొనచేడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చక్రధర స్వామివారి దేవస్థానంలో భగవద్గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమంలో భాగంగా చివరి రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాస శ్రీనివాసాయ తే నమః. వసుతం దేవం అక్షరం దేవకి పరమానందం కృష్ణం వందే అస్య సుభగిరౌ ముఖ్యాంశాలు మరోసారి. పింఛన్ పెంపుతో పేదల్లో సంతోషం, మంత్రి ఆదిమూలపు. నేను వసతి గృహం విద్యార్థినే, నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.